అమ్మా అన్నయ్య నాకు కొత్త షూ కొనిచ్చాడు. రేపు నేను బెంగళూరు వెళ్తున్నా. సరే నాన్న, జాగ్రత్తరా, మంచిగా ఆడు. సరే అమ్మా. అక్క ఈరోజు మటన్ కూర ఉండు, అలాగే నాకు ఇష్టమైన బోటి కూర కూడా ఉండు. సరే సరే వండుతాలే గాని తలకాయ కూర కూడా వండి పెడతా. ముందు మీ బావ దగ్గర 5,000 తీసుకొని అవి కొనుక్కురాపు. సరే. ఏమ్మా స్వాతి, నిన్ననేగా చికెన్ కూర చేసింది, ఫ్రిడ్జ్లో ఉంది, అది ఏడు చేసి పెట్టు, ఈ పూటకు చదువుకుందాం కదా. బావా ఒక 5,000 ఇవ్వు. ఏం అవసరం లేదు, పచ్చడేసి పెడతాను, తిని వెళ్ళు. నువ్వేమన్నా ఆయన తోడబుట్టిన వాడివా మటన్లు చికెన్లు తెచ్చి పెట్టడానికి? స్వాతి, ఏంటండి ఏంటి బెదిరిస్తున్నారా? నాకు తెలియకుండా మీ తమ్ముడికి ఎన్ని వేలు పెట్టి షూస్ కొనిపించారు? స్వాతి గోల చేయకు. ఏంటి నేను గోల చేస్తున్నానా? నేనా? అయ్యో 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 అయ్యో, ఇంటిల్లి పాది కలిసి మా అక్కకు నరకం చూపిస్తున్నారే. ఈ అన్యాయాన్ని ఆపే వాళ్ళు ఎవరు లేరా? ఏం బావా, మా అక్కని చంపేస్తావా? ఏరా చంపేస్తావా? చంపేస్తావా? అక్క ఎంత అన్యాయం వచ్చింది అక్క, నీకు ఎంత అన్యాయం వచ్చింది అక్క. ఏ రోహిత్, దీన్ని పెద్ద చేయకండి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే బాగుండదు. నీకు కావాల్సింది మటనే కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నా తమ్ముడి మీద కళ్ళెరు చేసి చెప్తున్నావేంటి? అంటే నువ్వు పెట్టే మటన్ కోసం ఆశపడొచ్చాడా నా తమ్ముడు? ఏంటి? చూడు, నాకు నీ గురించి బాగా తెలుసు. ఇది ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది. అక్క ఈ ఊళ్ళో పెద్ద మనుషులు లేరా? వీళ్ళందరినీ కలిసి ఊరి మధ్యలో నిలబడదాం. బాబు, నాదే పొరపాటయ్యా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదినా, నాకు షూస్ కూడా వద్దు వదినా, నేను బెంగళూరు కూడా వెళ్ళను. ఈ గొడవ ఇంతటితో ఆపండి వదినా. అంటే మీ అందరి కంటికి నేను గొడవ పడేదాలా కనపడుతున్నానా? అవసరం లేదు, ఇంత జరిగాక ఇంకా నేను బ్రతకను, నేను చస్తా, నేను చచ్చిపోతా, నేను ఏదైనా చేసుకుంటాను. స్వాతి స్వాతి ఆగు. వేరి గొడవలన్నీ వద్దురా పెద్దోడా. తమ్ముడు నేను మా జాగాల మేముంటాం, మీ జాగాల మీరు ఉండండిరా. అవునన్నా, మా వల్ల మీరు గొడవ పడొద్దన్నా. అమ్మ నేను వేరుగా ఉంటాం. నేను ఇక్కడ ఉండగా మీరు బయటికి వెళ్ళిపోవడం ఏంటమ్మా? వద్దమ్మా, ఈ గొడవ లేదు, ఇక్కడితో సర్దుకుంటాయమ్మా. అంతేలే, ఎక్కడికి వెళ్ళదు. నేను చస్తే గానీ ఇల్లు బాగుపడితే నా తలరాత మారదు. వదినా, నీ కాళ్ళు మొక్కుతావు వదినా. అన్నయ్య, ఒకే ఇంట్లో కలిసి ఉండి విడివిడిగా ఉండడం కంటే విడిగా ఉండి కలిసి ఉండడం మంచిది అన్నయ్య. అన్నయ్య, అమ్మకి ఎలాగో పింఛన్ వస్తుంది, 1 year అయితే నా స్టడీ కూడా అయిపోతుంది. మా గురించి నువ్వు బాధపడకన్నయ్య. ఈ బిడ్డ ఆనందం కోసం ఆ తల్లి వెళ్ళిపోతుంది, నా బిడ్డ ఆనందం కోసం ఇవన్నీ భరించాల్సి వస్తుంది.